విజయవాడలో థార్ జీపులతో ఇద్దరు యువకులు హంగామా సృష్టించిన కేసులో పోలీసులు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు. న్యూసెన్స్ తో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. అటు థార్ కార్లతో బీభత్సం సృష్టించిన బొల్లా ఓంకార్, రోహిత్లను కోర్టుకు తరలించారు. అటు వైద్య పరీక్షల్లో ఓంకార్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇటు రోహిత్ కార్లోనూ స్టెరాయిడ్స్ ను గుర్తించారు పోలీసులు. ఓంకార్ పై పట్టమట పోలీసులు అదనంగా ఎన్డీపీఎస్ కింద మరో కేసు నమోదు చేశారు. ఒకరినొకరు కారుతో ఢీకొట్టుకుని ప్రాణాలు తీసేందుకు యత్నించినందుకు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడి వద్ద లభించిన సిరంజి, డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ ఆధారంగా అదనపు సెక్షన్లను చేర్చి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద విచారణ జరుపుతున్నారు. విజయవాడలో థార్ జీపులతో ఇద్దరు యువకులు హంగామా సృష్టించిన కేసులో పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. అయితే ఆ ఇద్దరిని ఇటు టెస్ట్ నిర్వహించగా అందులో ఒకరు డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. A1 గా బొల్లా ఓంకార్ ను చేర్చారు. A2 గా రోహిత్ లింగమనేని పేర్లు చేర్చారు. అయితే వీరిద్దరి పైన కూడా న్యూసెన్స్ అలాగే హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, విజయవాడ పడమట 100 అడుగుల రోడ్లో కార్ల వీరంగం సృష్టించిన కేసులు పోలీసులు సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ వీరు సృష్టించినటువంటి వీరంగం ఏదైతే ఉందో ఆ ప్రాంత ప్రజలను భయభ్రాంతం గురించడంతో పాటు అక్కడ ఒక గందరగోళ వాతావరణాన్ని కూడా సృష్టించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో ఈ గొడవకు కారణమైనటువంటి వారిని A1, A2 ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. A1 గా బొల్లావును, A2 గా రోహిత్ లింగమనేని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు అదుపులోకి తీసుకుని వారిని విచారణ చేసిన తర్వాత వాళ్ళకి రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేశారు. అయితే నిందితులను ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే కోర్టుకు హాజరుపరిచే ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్సలు అంటే వారికి వైద్య పరీక్షలు చేయడం జరిగింది. వైద్య పరీక్షల్లో నిందితులు ఒకరైనటువంటి బొల్లా ఓంకార్ కు వాహనంలో ఒక సిరంజి కూడా దొరికిన నేపథ్యంలో అతనికి వైద్యులు పరీక్షలు చేశారు. రక్త నమూనాలు పరీక్షించగా అందులో నార్కోటిక్స్ డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. మరో నిందితుడు లింగమనేని రోహిత్ కు నెగిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ వ్యవహారం కూడా దీంతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు మరింత సీరియస్ గా తీసుకోవడం జరిగింది. పోలీసులు అదనంగా ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా నమోదు చేశారు. ప్రజలను భయభ్రాంతికి గురి చేస్తూ ప్రాణాలకు హాని కలిగించే విధంగా ప్రవర్తించినందుకు గాను పోలీసులు వీరి మీద పలు రకాలైనటువంటి సెక్షన్లను నమోదు చేయడంతో పాటు ఒకరినొకరు కారుతో ఢీకొట్టుకుని ప్రాణాలు తీసుకునేందుకు కూడా ప్రయత్నం చేసిన నేపథ్యంలో హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. నిందితుల వద్ద లభించినటువంటి సిరంజి, డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ల ఆధారంగా కేసులు నమోదు చేసి వీరిని కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు ప్రస్తుతం వారిలో కోర్టులో విజయవాడ కోర్టులో ఉన్నారు. ఈ విజయవాడ కోర్టులో వారిని విచారించిన తర్వాత వీరికి జడ్జి రిమాండ్ విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఇటువంటి గొడవలు జరగకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కేసు సీరియస్ గా తీసుకొని నిందితులకు కఠినంగా శిక్ష పడేట్లు చేస్తే మరొకరు ఇది హెచ్చరికగా ఉంటుందని చెప్పేసి పోలీసు యంత్రాంగం భావిస్తారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.